అటు ప్రకృతి ప్రకోపం ఇటు మిల్లర్ల దోపిడీ వెరసి అన్నదాత రోడ్డుపై చేరాడు. జనగాం జిల్లా దేవరపల్లి మండలం మన్పహాడ్ గ్రామంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారంటూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దేవరపల్లి గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దేవరపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారాయంటూ రైతులు ఆందోళన దిగారు. మన్పహాడ్ ప్రధాన రహదారిపై రైతులు సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్ కలిసి ధర్నా చేపట్టారు. ఐకేపీ సెంటర్లకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా తూకం వేయడంలో కావాలని జాప్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. గొల్లపల్లి అనంతలక్ష్మి రైస్ మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు 41 నుంచి 42 కిలోల వరకు తరుగు పేరిట అదనంగా తీసుకుంటున్నారని మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురుస్తున్న తరుణంలో ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. రైతుల పక్షాన్ని నిలబడి నిరసన చేస్తుంటే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్ విమర్శించారు. కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గబోమని ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల నిరసనతో మన్పహాడ్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి తక్షణమే తూకం వేయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మీ అందరికీ నమస్కారం. మన మోన్పాడు గ్రామంలో మహిళా సంఘాల తరఫున 8 లారీలు పంపించడం జరిగింది. ఇంతకుముందు గౌరవ సర్పంచ్ గారు చెప్పారు, ఏది రసీదు రైతుకి ఇచ్చినప్పుడు ఒక తీరుగా మనం కట్ చేసి ఇచ్చినారు, కానీ 7 లారీలలో 7 గింజలు కట్టు కాలేదు. దయచేసి వినండి, నా మాట వినండి. 7 లారీలలో 7 గింజలు కట్టు కాలేదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఎఫ్ఏక్యూ నామ ప్రకారము కొద్దిగా ధాన్యం ఉన్నదని చెప్పి మనకు జిల్లా నుండి సమాచారం వచ్చింది. ఈ ఉదయం కూడా కొంతమంది రైతులు గ్రామస్తులతో కూడా నేను ఫోన్లో మాట్లాడిన. వాళ్ళు ఏమన్నారంటే, మేము 42 కిలోలు పెట్టమని వాళ్ళు అన్నారు. పెట్టమంటే మేము మా పై ఉన్న అధికారి ఏపీఎంతో ఫోన్ చేయించినాం. అది కూడా వీళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ కూడా నేను కూడా చెప్పినాం, మీరు ఎంత అయితే పెట్టుకుంటారో చెప్తాం వినండి, ఎవరి తప్పు కాదు. ఇప్పటికి 8 లారీలలో 7 లారీలు రక్షించి వచ్చినాయి. 7 లారీలలో ఒక్క గింజ కూడా కట్ చేయాలి. కావాలనే జాప్యం చేస్తున్నారు. 3 రోజులు ఎందుకు పనులు కాదు, 3 రోజులు ఎందుకు అంటారు. మండలం మన్పహాడ్ గ్రామంలో జరుగుతున్న ఏదైతే ఐకేపీ కానీ సంబంధిత ఓట్ల కొనుగోలు కేంద్రాలలో దోపిడీ జరుగుతుంది, రైతులందరికీ అన్యాయం జరుగుతుంది. ఒక కాంటా విధానంలో 41 క్వింటా పెట్టే పరిస్థితి ఉన్న నుంచి ఈ రోజు 42కు చేశారు. ఆ 42కు చేయడానికి గల కారణం ఏందనేది అంతా కూడా ఇప్పటి వరకు దానికి రీజన్ లేదు.
సంబంధిత రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఆ రైస్ మిల్లర్ కూడా ఇక్కడ అయిన కాంటా తర్వాత ఏదైతే ఒక రైతు దగ్గర ఒక క్లస్టర్ ఇచ్చిన తర్వాత ఒక రిసిప్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ కు సంబంధించింది కూడా కాదని చెప్పి మళ్ళా కటింగ్ చేయడం వల్ల మరి రైతు అన్యాయం కాబడుతుంది. 42 కిలోలు పెట్టడం వల్ల ఒక కింటాకు 5 కిలోల నష్టపోతుండు రైతు. ఆ రైతు 6 కాలం కష్టం చేసి ఇప్పుడు వాతావరణం కూడా మంచిగా లేదు, అకాల వర్షాలు పడతా ఉన్నాయి. ఆ రైతు పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పి ఎన్నిసార్లు విన్నవించుకున్న అధికారులు గాని రైస్ మిల్లర్ గాని సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించకుండా ఈ రోజు ధర్నా చేస్తుంటే కేసులు పెడతామని బెదిరించడం అనేది, ఇలాంటి కేసులు చాలా చూసుకుంటూ వచ్చినాం. ఇంకెన్ని కేసులు పెట్టుకున్నా గానీ రైతు పక్షాన రైతులందరం ఏకమై కావాల్సిన న్యాయాన్ని ఏదైతే 40 కిలోలే మీరు పెట్టాలి, ఆ 40 కిలోలకు పెచ్చు ఇంకా 41 కిలో పెట్టినా రైతు భరించే పరిస్థితికి వచ్చినా గానీ ఇదే అదనుగా తీసుకొని ఈ రోజు మళ్ళా 42 కిలోల పెట్టడం జరుగుతుంది. అంటే ఒక కింటా ఎక్కడికి పోతుంది? అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రైస్ మిల్లర్ దగ్గర పోయిన తర్వాత రైస్ మిల్లర్ ఇది నాణ్యత లేదని చెప్పి మళ్ళా కటింగ్ 2-3 కింటాల ధాన్యాన్ని కటింగ్ చేసి రైతులందరికీ అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దాన్ని నిరసిస్తూ మేము చెప్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడికి సంబంధిత అధికారులు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్ఐ ఉంటాడు, ఐకేపీస్ అంటారు, వాళ్ళ వివోలకు సంబంధించిన ఏపీఎంలు ఉంటారు, సంబంధిత సీసీలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాకుండా ఇంతమంది 100లాది మంది రైతులు రాస్తారు ఒక ధర్నా చేస్తుంటే కూడా స్పందించకుంటుండి అధికారులు ఏసీల కింద ఉంటే కాదు 6 కాలం పండించే రైతుల కష్టాలు తెలిస్తే మీరు ఇక్కడికి వచ్చి స్పందించి ఎమ్మట జరుగుతున్న ఏదైతే అన్యాయంగా దోపిడీ చేస్తున్న రైసు మిల్లర్లు దోపిడీని అరికట్టకపోతే ఈ నిరసన గాని ఈ ధర్నా గాని ఎన్ని కేసులు పెట్టుకున్నా ఉపసంహరించే ముచ్చట లేదు. ఇక్కడికి రావాల్సిందే, న్యాయం చెప్పాల్సిందే. 41 కింటా కన్నా ఎక్కువ పెట్టుకునే ప్రసక్తే లేదని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కోరికలు మేము కొంత కోరికలు కోరుతలేం, న్యాయ పద్ధతిగానే నిరసన చెప్పే హక్కు ఈ భారతదేశంలో భారత ప్రతి పౌరునికి కూడా ఉంది. కాబట్టి రైతులు 6 కాలం కష్టం చేసే రైతులు మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ రైతు ఎవరికో లాలుచిపడి లేరని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి అధికారులు రావాల్సిందే, ఇక్కడ సంబంధిత మిల్లర్లకు నోటీస్ ఇవ్వాల్సిందే అని చెప్పి తెలియజేస్తున్నాం. సర్కార్ చాలా జాగ్రత్త, ఎందుకంటే రైతులు చాలా బాధపడుతున్నారు. రైతుల కన్నీరు పెట్టి ఏ ప్రభుత్వాలు ఆగలేదు. అర్థం చేసుకో పాపం. ఈ రోజు మేము రోడ్ పైన అక్కడ జనగా నుండి ఇక్కడ చూసినాం, రోడ్డు మీద కుప్పలు పడ్డాయి. రాత్రి వర్షం పడి నానా బీభత్సం అయిపోయింది. రైతులకు కారు కష్టం చేసి ₹1 రాకుండా అయిపోయింది వాళ్ళ బతులు. ఎంబడే కలెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ బాధ తీర్చాలి. ఖబర్దార్. Thank you.